ఇరాన్‌కి మొన్న గనక రష్యా లోపలికి 4000 కిలోమీటర్ల లోపలికి డ్రోన్స్‌ని పంపించి, ఆ తర్వాతన అక్కడున్న యుద్ధ విమానాల మీద దాడి చేసినటువంటి వ్యూహం ఎట్లయితే ఉందో ఈ ఉక్రెయిన్‌ది, అట్లాంటి వ్యూహమే ఇరాన్ లోపల ఇజ్రాయెల్ చేసింది. తాజాగా బయటపడినటువంటి అంశం. ఇరాన్ మీద తాజాగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లైన్ కోసం చాలా కాలం నుంచే పావులు కదిపింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్లోకి చేరవేయడంలో ఇజ్రాయెల్ గూఢచర్య విభాగం మొసాద్ కీలక పాత్ర నిర్వర్తించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కి అత్యంత సమీపంలోని డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను అక్కడికి చేర్చింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ మొదలు కాగానే ఇక్కడి నుంచే డ్రోన్లను ప్రయోగించి ఇరాన్ క్షిపణి స్థావరాన్ని ధ్వంసం చేసింది. గగంతల రక్షణ వ్యవస్థను నాశనం చేసింది. మధ్య ఇరాన్లోని విమాన విధ్వంసక కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు, క్షిపణులతో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, మిలిటరీ కార్యకలాపాల ప్రధాన కేంద్రాల మీద టెల్-అవీవ్ విరుచుకుపడింది. మొత్తం 5 దశల్లో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఇరాన్ గగంతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం కావడంతోనే ఆ దేశ అణుశుద్ధి కేంద్రాల మీద నిరాటంకంగా ఇజ్రాయెల్ జెట్లు పలుమార్లు దాడులు చేయగలిగాయని మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రంలో అత్యంత ప్రధానమైన నేలమాళిగలో నిర్వహిస్తున్న నతాంజ్ ప్రాంతంలోని యురేనియం శుద్ధి కర్మాగారంతో పాటు ఇస్ఫహాన్లోని కేంద్రం వద్ద కూడా పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్లో భాగంగా ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ నుంచి భారీ ఎత్తున ఫైటర్ జెట్లు దండు వెళ్ళింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్స్పే డిఫ్రిన్ ఒప్పుకున్నారు. ఇజ్రాయెల్ వాయుసేనలో ఫైటర్ జెట్లు, రీఫ్యూలర్లు, నిఘా వంటి వివిధ రకాలకు చెందిన 200 యుద్ధ విమానాల దండు ఇరాన్ పైకి వెళ్ళిందన్నారు. మొత్తం 100 లక్ష్యాలపై దాడులు చేసినట్టు చెప్పారు. ఇందుకోసం 330 బాంబులు, క్షిపణులు వాడినట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఇరాన్కి చెందినటువంటి కీలకమైన సైనిక విభాగాల అధిపతులు, పలువురు సైనికాధికారులు మృతి చెందారు. అట్లాగే గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్లో ఇరాన్పై దాడులకు ముందు కూడా ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొసాద్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించింది. 2018లో ఇరాన్ అణుస్థా రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతో టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్కి చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్టు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త మొహ్సెన్ ఫక్రీజాదాని మొసాద్ హత్య చేసింది. తాజా దాడుల్లో హతులైన వారిలో ఇరాన్కి చెందిన మరో అణుశాస్త్రవేత్త డాక్టర్ ఫెరయుద్దీన్ అబ్బాసి, ఆయన భార్య, పిల్లలు కూడా ఉన్నారు.